హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు పకోడీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యాప్సికము, ఒక బంగాళాదుంప. ఇవి సన్నగా కోలగా తరిగి ఉంచుకోవాలండి. మనం కొబ్బరి తురుముకుంటాం కదా, దాంతో కూడా తురుముకోవచ్చు. అందులో పెద్ద హోల్స్ ఉన్న దాంతో బంగాళాదుంప తురుముకుంటే చాలా బాగుంటుంది. అవి మూడు కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. ఓ అరకప్పు శనగపిండి, మరి కొంచెం పడుతుందండి. ఒక వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, గరం మసాలా ఒక 1/2 స్పూను మీకు సరిపడగా వేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసి గట్టిగా ఉండేలా కొద్ది నీళ్ళు వేస్తూ కలపాలి. గట్టిగా పొడిగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ సరిపడా వేయించడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడెక్కనివ్వాలి. ఈలోగా ఆయిల్ మరుగుతుంది. మనం ఈ పిండి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పకోడీలకి సరిపడగా కలుపుకోవాలి. పొడిగా ఉండేలాగా కలపాలి. మరీ పలచగా అవ్వకూడదు, గట్టిగా ముక్కలు పట్టి ఉండేలా కలుపుకోవాలి. పొడిలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా సరిపడా వేసుకుని కొంచెం ఒక్కసారి 2-3 నిమిషాల తర్వాత అది అటు నుంచి ఇటు కొంచెం కలపాలి. అలా కొంచెం కలుపుతూ వేగిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. వేగనిచ్చి ఎర్రగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని మళ్ళీ వేసుకుని అవి వేగిన తర్వాత ఇదిగో అయిపోయాయి, పకోడీలు అయిపోయాయండి. కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా వేగం సులువుగా అయిపోతుంది కదా, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.